ఏదైతే పాకిస్తాన్కి మొన్న భారత్ దెబ్బ రుచి చూపించారు, సో ఈ నేపథ్యంలో వాళ్ళు కక్షతో రగిలిపోతున్నారు. దేన్ని చేయడానికైనా, ఎలాంటి విధ్వంసాలు సృష్టించడానికైనా వెనకాడరు అని. ముంబై, ముఖ్యంగా విశాఖపట్నం, మీరు చెప్పిన ఆ కోస్టల్ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్లో కూడా వాళ్ళకి స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో అని చెప్పి చాలా క్లియర్గా వస్తున్న రిపోర్ట్స్ అవి. సో ఇది డేంజర్ కదా, చాలా డేంజర్. నేను చెప్తాను వర్మ గారు, చాలా మంచి ప్రశ్న వేశారు. 2 ప్రశ్నలు వేశారు మీరు. ఒకటి, సముద్ర తీర ప్రాంతం నుంచి భారత్ని ఎట్లా కాపాడుకోవాలి. ఫస్ట్ ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యూ, వెరీ 2 గుడ్ కాంటెక్చువల్ క్వశ్చన్స్ అడిగారు మీరు. 2, ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతలో భాగంగా పెద్ద పెద్ద సిటీస్ లైక్ హైదరాబాద్లో, బెంగళూరు, హైదరాబాదు, కోయంబత్తూరు, చెన్నై, ముంబై, అహ్మదాబాదు, వీటిలో ఎట్లా కాపాడుకోవాలి. ఢిల్లీ ఎటు తిరిగి సురక్షితంగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నారు కాబట్టి. ఇదే కదా సార్ మీ క్వశ్చన్. మన కోల్కతా ఎట్లా కాపాడుకోవాలి చెప్తానండి. కమ్యూనిటీ పోలీసింగ్ మళ్ళీ తిరిగి రావాలి తెర మీదకి. ప్రతి పౌరుడు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, కుల మత ప్రాంత భేదాలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, క్రీడ్, రిలిజియన్, చంద్రమండలానికి మనము రాకెట్ని పంపించగలిగి గగనయాన్ చేసి అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టిన వర్మ గారు ఒక మానవుడు తలుచుకుంటే ఇది చేయలేమా సార్? అవును, చెప్పండి, మీరే చెప్పండి సార్. ఇది ఉగ్రవాదాన్ని అంతమొందించలేమా? ఎందుకు ఇన్నిసార్లు ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి అంటే, బియ్యము అన్నం అవటానికి కింద బగబగబగ మండే సెగ ఉంటుంది చూడండి, మంట, అది క్లియర్గా ఉన్నప్పుడే అన్నము, అంటే బియ్యము అన్నం అవుద్ది. రైస్ బికమ్స్ ఫుడ్ to eat when you have the flame under the raw rice. That should happen in life also. ఉగ్రవాద నిర్మూలన జరగాలనేది ప్రభుత్వానికి వదిలేయొద్దు. ప్రజలు, సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు, పండితులు, పామరులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక శాస్త్రాలు చదువుతున్న తత్వవేత్తలు, ప్రొఫెసర్సు, యూనివర్సిటీస్లో ఇన్ని యూనివర్సిటీస్, సార్ 1200 యూనివర్సిటీస్ ఇండియాలో ఉంటే వర్మ గారు పట్టుమని 12 యూనివర్సిటీస్లో డిఫెన్స్ సెక్యూరిటీ స్ట్రాటజీ, ఫారెన్ పాలసీ మీద సిలబస్ లేదు సార్. మీరు చెప్పండి సార్ వర్మ గారు, మీరు కౌంటర్ టెర్రరిజం పాలసీ అన్నారే. 1200 యూనివర్సిటీస్ ఉంటే భారతదేశంలో మినిమం చెప్తున్నా, పట్టుమని 12 యూనివర్సిటీస్లో దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు చదువు లేదు. మీరు చెప్పండి, తప్పు ఎక్కడ ఉంది ఇప్పుడు? మీరు చెప్పండి సార్. తప్పు మన విద్యా వ్యవస్థలో సిలబస్ని రీడ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? చేయమని ఖచ్చితంగా చేయాలి. 2 నెలల క్రితం యూజీసీ వాళ్ళు నాకు ఒక లెటర్ పంపించారు, మిమ్మల్ని మేము నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సిలబస్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా పెడుతున్నామని. 3 నెలలు అయిపోయింది. మరి నెక్స్ట్ ఎజెండా మ్యాండేట్ అండ్ బడ్జెట్ ఇచ్చి చేయమని చెప్పాలి కదా, ఇంకా చెప్పలా. వెయిట్ చేస్తున్నా దానికోసం. నాకుగా నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేనుగా. యూజీసీ ఈజ్ ద ఎపెక్స్ బాడీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దే సెంట్ ఎ లెటర్ టు మీ సేయింగ్ దట్ దే హ్యావ్ మేడ్ మీ ద చైర్మన్ అండ్ అనదర్ 5 members ఇన్ ద కమిటీ అండ్ 2 of them are vice chancellors, but they made me the chairman. కాదండి, ఇన్ని దెబ్బలు తగులుతున్న ప్రభుత్వాలకి ఇవేం పట్టవా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. స్పీడీ రియాక్షన్ ఉండాలి సార్, స్పీడ్గా ఉండాలి. నత్తనడక నడిస్తే స్నేయిల్ స్పేస్ అంటారు, నత్తనడక స్నేయిల్ స్పేస్ నడిస్తే టెర్రరిస్ట్ ఆర్ గోయింగ్ విత్ ఎ రాకెట్ స్పీడ్. దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ. వాట్ ఆల్ వేర్ ఎవర్ వీఆర్, మన లూప్ హోల్స్ ఏంటి, మన గ్యాప్స్ ఏంటి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అనాలిసిస్ అంటారు, స్వాట్ అనాలిసిస్ వరుణ్ గారు. SWOT, మన స్ట్రెంగ్త్, మన ఆపర్చునిటీ, మన థ్రెట్, మన వీక్నెస్, వీటిని కౌంట్ చేయటంలో చేస్తున్నాం మనం. ఇంకా పేస్ పెంచాలి. అవర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అవర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్. దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, బట్ దట్ గుడ్ జాబ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ టు డిఫీట్ దీస్ extremist, radical, terror elements. We have to speed up, we have to buck up, we have to raise the bar to the next level, involve the youth of the country, involve each and everybody in this country in whatever little capacities they can, they will
దేశం అంటే ఎవ్రీబడి లవ్స్ కంట్రీ, వి ఆల్ లవ్ అవర్ కంట్రీ. వీ షుడ్ లవ్ ఈజ్ నాట్ వాట్ వీ సే, లవ్ ఈజ్ వాట్ వీ డూ. నేను ప్రేమించినానంటే ప్రేమ కాదు కదా సార్. ప్రేమ కోసం ఏం చేసాం? Yes. దేశభక్తి, దేశ రక్షణ, నాకు దేశం అంటే చాలా ఇష్టం చెప్పటం ఒక ఎత్తు. వీ హ్యావ్ టు వాక్ ద టాక్. ఏం చెప్పామో చేయాలి. చేయాలి అంటే విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, రక్షణ వ్యవస్థలో మార్పులు రావాలి, న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి, ఉగ్రవాద నిర్మూలనకి మైండ్ సెట్లో మార్పు రావాలి. మన మైండ్ సెట్లో కూడా వీ షుడ్ నాట్ థింక్ దిట్ ఈస్ ద టు కౌంటర్ టెర్రరిజం ఈస్ ద జాబ్ ఆఫ్ law enforcement agencies of India. No, it is the responsibility of a normal citizen of India. మనందరం కలిసి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతవుతాను అని మన శ్రీరంగం శ్రీనివాస్, మన శ్రీశ్రీ గారు చెప్పారే, ఆ విధంగా మన భుజస్కంధాల మీద మన దేశ రక్షణని మనమే నిలుపుకొని, ఇఫ్ నాట్ నౌ, ఇప్పుడు కాకపోతే వర్మ గారు ఇంకెప్పుడు అండి, అవును. ఇఫ్ నాట్ మీ హూ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను కాకపోతే ఎవరు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని ప్రశ్నించుకొని మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని, ప్రతి పార్టీ ప్లీజ్ డు నాట్ ఫైట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ పార్టీ. వీ హ్యావ్ ఓన్లీ వన్ పార్టీ, నేషన్, కంట్రీ, ఇండియా, భారత్. దట్ ఈస్ అవర్ పార్టీ. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం జరుగుతుందన్నది మీ పాయింట్. అలసత్వం ఏం లేదు కదా. అలసత్వం మొన్న నేను అలసత్వం జరగట్లేదు అనట్లేదు మొన్న సార్. చూడండి, గంట 2 గంటల్లోనే యుద్ధం ఆపేశారు కదా, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారు కదా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ ద స్పీడ్ విత్ విచ్ our reaction to terrorism should be at the next level అంటున్నా. ఈ ఉన్న లెవెల్, ద కరెంట్ లెవెల్ ఈజ్ రియాక్టివ్ ఇన్ నేచర్. వాళ్ళు వచ్చి మనల్ని కొట్టిన తర్వాత మనం రియాక్ట్ అవుతున్నాం. వీ షుడ్ బి ప్రోయాక్టివ్, ప్రివెంటివ్, ప్రిడేటరీ. ప్లీజ్, దీస్ 3 ఇంపార్టెంట్ వర్డ్స్. అంటే ప్రతిసారి ఇలాంటివి జరిగినప్పుడు ఈ టాపిక్ వస్తుంది, ఇది దీని మీద డిస్కస్ చేస్తున్నాం, కానీ అమలు జరగట్లేదు కదా. అమలు చాలా వరకు జరుగుతుంది. వీ షుడ్ గివ్ క్రెడిట్ టు అవర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ దేర్ గుడ్ వర్క్. అందుకనే వర్మ గారు, ఎవ్రీ డే వీ గెట్ థౌజండ్స్, ఇఫ్ నాట్ థౌజండ్స్, hundreds of cyber attacks on our government infrastructure, people's infrastructure, because of certain computer emergency response team, because of security operation centers managed by governments, both state and central government, because of NCIIPC అంటారు, NCIIPC, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సెంటర్ ఉంది, NCIIPC, that is doing a great job to protect India from the cyber attacks. CERTIN, CERTIN, Computer Emergency Response Team, is doing a great job to safeguard India in the cyberspace. Okay. We have robust mechanisms, but that is not fully covering the national security. We have to improvise. Okay. We have to step up. We have to put a lot of money in R&D out of our budget. జాతీయ స్థూల తలసరి ఆదాయంలో అండ్ ఆల్సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంత మనీ మనము R&D రీసెర్చ్ మీద పెడుతున్నామని చూసుకున్నప్పుడు, ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు రెండింటితో పోల్చినప్పుడు మనం చాలా తక్కువ అమౌంట్ రీసెర్చ్ డెవలప్మెంట్కి పెడుతున్నాం. వాళ్ళు ఉగ్రవాదులకే చాలా భారీ ఎక్కువ బడ్జెట్లు ఇస్తున్నారు. మీరు అడిగారు నన్ను, అసలు ఈ చర్చ మొత్తం ఒకటే వర్మ గారు మీరు చెప్పింది, ఉగ్రవాద నిర్మూలన, కౌంటర్ టెర్రరిజం పాలసీ. ఐ టోల్డ్ judiciary has a role to play in counter terrorism policy. Media has a role to play in counter terrorism policy. Educational institutions and universities have a role to play in counter terrorism policy. Civil society groups have a role to play in counter terrorism policy. More than anything else, public intellectuals also will have a role to play in the counter terrorism policy. Anyway, you have our law enforcement agencies like police, CISF, CRPF, ITBP, BSF, armed forces, Army, Navy, Air Force, Coast Guard, IB, RAW. All of them, they are playing their role. Along with them, standing next to them, we also have to play the role. This is what, ante 10 ways, there are 10 ways to counter terrorism. ప్రశాంతంగా భారత పౌరులు
ఉండే పరిస్థితి ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్లోని? అటాకులు జరుగుతాయని పదే పదే అంటున్నారు. పాకిస్తాన్ మూలాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఉన్నాయి, స్లీపర్ సెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. దీని మీద ఏమైనా పూర్తి స్థాయిలో ఎటువంటి భయాందోళన, దెర్ ఈస్ నో నీడ్ టు ప్యానిక్. ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ సిచ్యువేషన్, రోబస్ట్ security architecture is there. Please keep trust in our armed forces, defense forces, intelligence forces, police forces. Don't panic. There is no need to be panic. Police is capable of protecting our Hyderabad. DGP Jitendra sir, Commissioner of Police CV Anand sir, Cyberabad Commissioner of Police Avinash Mohanty sir, Rachakonda Sudhir Babu sir or Chauhan sir, all of them are working tirelessly to protect our Hyderabad city. They are very hardworking and smart and supported by many officers. No need to feel panic about any security issues in అంటే Hyderabad. ఒక భయం అంటూ ఉంటుంది కదండి పౌరుల్లోని. భయం- వాళ్ళు ఇంకా సేఫ్ జోన్లో కొంతమంది ఉన్నారు, ఇక్కడ నుంచి పాకిస్తాన్ తిరిగి వెళ్ళిపోమని మనం టైం ఇచ్చినా సరే వాళ్ళు వెళ్ళలేదు అని చెప్పి చాలా ఎక్కువగా వినిపిస్తుంది. No. Most of them have been sent back. పాకిస్తాన్కి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళల్లో చాలా మందిని there is nothing in life, there is nothing 100% guaranteed. ఎస్. If you ask me, out of 10 scale, where are we? 8% I can say we are on the right side of the story. We are able to protect ourselves at least 8%. That 2%, anything can happen anytime. There is no full proof in life. There is no risk-free life. సో ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి. The best thing is awareness, alert, strong, courageous, and preparedness. ఎస్. Preparedness. Don't take government's orders non-seriously. Take them very seriously. Civil defense mock drill. Do it. Comply. Observe. Learn. I am calling the youth. యువతకి చెప్తున్నా నేను, సోషల్ మీడియాలో చిట్ చాట్లు, ఈ సినిమాలు కబుర్లు, ఈ క్రికెట్ కబుర్లతో పాటు దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద మనసు పెట్టండి. మీరు మనసు పెడితే సాధించలేనిది ఏమీ లేదు. You also help our police. Youth also. Just imagine, India is a youthful nation అంటాం కదా. Out of 140 crore, there are 50 to 60 crores, if not 60, at least 40 crores of youth. 50 crores of youth people are there. Youth, you mean to say, let's say from the bracket of 15 years to 35 years, let's say. ఓకే. You all play an important role in countering terrorism. So, all the universities, colleges, my humble appeal to everybody, including the public, politicians and paramilitary forces, all of us, we have to come together. This is our fight. This is our race. This is our identity. This is our country. ఓకే. One gender, one agenda. The agenda is the national flag, tricolor national flag, Trivarna Patakam ane agenda. Agenda is Bharatadesha Rakshana, India's security strategy. Okay.